सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు మనం ఏకాదశి ఉపనిషత్తుల సారంలో 30వ క్లాసులో ఉన్నాం. మాండూక్యోపనిషత్తులో 2వ అధ్యాయం అంటే వైతథ్య ప్రకరణం అధ్యయనం చేయబోతున్నాం. సారాంశం: మొదటి అధ్యాయమైన ఆగమ ప్రకరణం చూసాం. మాండూక్యోపనిషత్తులో ఉన్న మంత్రాలన్నీ మొదటి అధ్యాయంలోనే వచ్చేసాయి కాబట్టి దానికి ఆగమ ప్రకరణం అని పేరు వచ్చింది. ఉపనిషత్తు వేదంలో ఒక భాగం. వేదాన్ని ఆగమం అని కూడా అంటారు. ఆ ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు కారికలు కూడా ఉన్నాయి. నిజానికి మంత్రాలు 12 ఉంటే కారికలు 29 ఉన్నాయి. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం. దాని పేరు వైతథ్య ప్రకరణం. ఈ వైతథ్య ప్రకరణంలో 38 కారికలు ఉన్నాయి. ఉపనిషత్తు మంత్రాలని మొదటి అధ్యాయంలోనే అయిపోయాయి కాబట్టి ఇక వచ్చేవన్నీ కారికలే. 7వ మంత్రం తర్వాత ఈ కారికలు వస్తాయి. ముందు 7వ మంత్రం చూద్దాం. నాంత ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతో ప్రజ్ఞం న ప్రజ్ఞానగణం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణమచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఒక్క పదం ప్రపంచోపశమం, అది సంయుక్త పదం. దీన్ని విడదీస్తే ప్రపంచ ప్లస్ ఉపశమం అని వస్తుంది. ఈ అధ్యాయం దీని మీద విశ్లేషణ. అలాగే ఈ మంత్రంలో అద్వైతం పదం తీసుకుని దాన్ని 3వ అధ్యాయంలో చాలా వివరంగా విశ్లేషించారు గౌడపాదాచార్యుల వారు. ప్రపంచోపశమం అంటే ఏమిటి? 7వ మంత్రం వివరణ చూసిన వివరణ మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. తురీయాన్ని వివరించడానికి వాడిన పదాల్లో ఇదొక పదం. ప్రపంచోపశమంలో ప్రపంచం అంటే జగత్తు. జగత్తు అంటే ఒక జాగ్రత్త ప్రపంచాన్నే కాదు, 3 ప్రపంచాలని తీసుకోవాలి. మొదటి పాదంలో చూసిన జాగ్రత్త ప్రపంచం, 2వ పాదంలో చూసిన సూక్ష్మ ప్రపంచం, 3వ పాదంలో చూసిన కారణ ప్రపంచం 3 వస్తాయి. వాటితో పాటు వాటికి సంబంధించిన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను కూడా తీసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచం అంటే పాదత్రయంలో వచ్చిన ప్రపంచత్రయం ప్లస్ శరీరత్రయం. ఉపశమం అంటే దాని నుంచి స్వేచ్ఛ అంటే ప్రపంచరహితం. తురీయంలో ప్రపంచోపశమం అంటే తురీయంలో ఈ 3 ప్రపంచాలు లేవని అర్థం. ప్రపంచత్రయ రహితం. ఈ పాదత్రయంలో 2 జంటలను చూసాం. అవి విశ్వ, విరాట్, తేజస, హిరణ్యగర్భ, ప్రాజ్ఞ, ఈశ్వరుడు. తురీయంలో ఈ జంటలేవీ లేవు. ఈ విధంగా ఒక్క ప్రపంచోపశమం పదంతో ఉపనిషత్తు మొత్తం ప్రపంచాన్నే నిషేధిస్తోంది. నిషేధం పదం ఎందుకంత ముఖ్యం? వేదాంత బోధలో అదొక ముఖ్య భాగం. ఇదొక సాంకేతిక పదం. నిషేధం ప్రాముఖ్యత. ఒక వస్తువును నిషేధించాలంటే ఉనికి వస్తువును నిషేధిస్తారా, ఉనికి లేని వస్తువును నిషేధిస్తారా అంటుంది వేదాంతం. నిజానికి వేదాంతం ఈ రెండింటినీ నిషేధించలేరు అంటుంది. ఎందుకు? ఉనికి ఉన్న వస్తువుని నిషేధించలేం, దానికి ఉనికి ఉంది కాబట్టి. అలాగని ఉనికి లేని వస్తువును నిషేధించిన అవసరం లేదు, దానికి ఉనికే లేదు కాబట్టి. అందువల్ల నిషేధించాల్సిన వస్తువు ఉనికి ఉన్న వస్తువు కాదు, ఉనికి లేని వస్తువు కాదు. ఉనికి ఉన్న వస్తువును సత్ అని, ఉనికి లేని వస్తువుని అసత్ అని అంటారు. నిషేధ వస్తువు 2 కాదు, సత్ అసత్ విలక్షణం. సత్యేన న బాధ్యతే, అసత్యేన న ప్రలీయతే. అందువల్ల ప్రపంచం నిషేధింపబడుతోంది అంటే అది సత్తులోకి రాదు, అసత్తులోకి రాదు. ఈ రెండింటికి చెందకపోతే ప్రపంచం ఏమిటి? వేదాంతం అది మిథ్యా జగత్తు అంటోంది. మిథ్య అంటే అసలు ఉనికి లేదని కాదు. మిథ్య అంటే ఉనికి లేనట్టుగా ఉన్నది. ఉదాహరణకి ఎండమావి.
ఎండమావి దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా నీరు ఉండదు. గౌడపాదాచార్యులు ఇచ్చిన ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. పాము ఉన్నట్టుగా ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా లేదు. అలాగని ఉనికి లేదని అందామా అంటే అది మిమ్మల్ని భయపెట్టింది, చెమటలు పట్టేలా చేసింది. పోనీ ఉందని అందామంటే అసలు అక్కడ పాము లేనే లేదు. ఈ రజ్జు సర్ప భ్రాంతిలోని పాము సత్ అసత్ విలక్షణం. గౌడపాదాచార్యులు వారు ఇచ్చిన ఇంకొక ఉదాహరణ స్వప్న వృత్తాంతం. ఒక స్వాప్నికునికి తన స్వప్నంలో ఉన్నంత వరకు తన స్వప్నం అని తెలియదు. అందులో పులి వెంటాడితే నిజం అనుకుని భయపడి పరుగులు తీస్తాడు. లేచాక అది నిజం కాదని తెలిసింది. అంటే స్వప్నం కూడా సత్ అసత్ విలక్షణం. ప్రపంచోపశమం పదం ప్రపంచ మిథ్యాత్వాన్ని సూచిస్తోంది. ఉపనిషత్తు జగన్మిథ్య అని ఇంత స్పష్టంగా చెప్పదు, కానీ దాని గూఢార్థం అదే. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ రెండు పదాలు అద్వైతం, ప్రపంచోపశమం ఈ సారాన్ని సూచిస్తాయి. అద్వైతం అంటే బ్రహ్మ సత్యం, ప్రపంచోపశమం అంటే జగన్మిథ్య. గౌడపాదాచార్యుల వారు ఈ గూఢార్థాన్ని స్పష్టంగా వివరించదలుచుకున్నారు. అందువల్లనే ఈ అధ్యాయానికి వైతథ్య ప్రకరణం అని పేరు వచ్చింది. వైతథ్యం అంటే మిథ్యాత్వం, వితథం అంటే మిథ్యా అసత్యం, ప్రకరణం అంటే అధ్యాయం. అందువల్ల వైతథ్య ప్రకరణం అంటే మిథ్యాత్వాన్ని వెల్లడించేటటువంటి అధ్యాయం. దేని మిథ్యాత్వాన్నో ఈ పేరు సూచించదు, కానీ మనం ఊహించవచ్చు. బ్రహ్మ మిథ్య కాదని తెలుసు, ఇంకా ఉన్నది జగత్తు ఒకటే. జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని వెల్లడిస్తుంది ఈ అధ్యాయం. జగత్ అంటే 3 శరీరాలు ప్లస్ 3 ప్రపంచాలు అని మర్చిపోకూడదు. అయితే దీని సారాంశం ఏమిటి 3వ అధ్యాయం చివరిలో చూస్తాం, కానీ ఇక్కడ టూకీగా చూద్దాం. మొత్తం జగత్తు మిథ్య కాబట్టి అది తురీయానికి చెందదు. మిథ్యా వస్తువు ఉన్నా లేనట్టే లెక్క. మీకు దాహం వేస్తే ఎండబావుల్లోని నీరు మీ దాహాన్ని తీర్చలేదు. రజ్జు సర్పభ్రాంతిలోని పాములోంచి విషాన్ని తీసి మందుగా వాడలేరు. స్వప్నంలో సంపాదించిన లక్షలు ఇల్లు కొనడానికి జాగ్రత్త ప్రపంచంలో పనికిరాదు. సూత్రం ఇది. ఏదైతే మిథ్యో దాన్ని సత్యంగా పరిగణించలేరు, అది ఉన్నా లేనట్టే. అందువల్ల ఈ సూత్రం ప్రకారం జగత్ మిథ్య కాబట్టి అది ఉన్నా లేనట్టే. జగత్ లేదంటే ఇంకా ఉన్నదేమిటి? తురీయం ఒక్కటే. తురీయం లేకుండా రెండోది లేదు. అందువల్ల అది అద్వైతం. అద్వైతం అంటే రెండోది లేని ఏక వస్తువు. ప్రపంచం అనుభవంలోకి వస్తోంది నిజమే, కానీ ఆ అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకూడదు, ఎందుకంటే అది మిథ్య. ప్రపంచ మిథ్యాత్వం ఉపసిద్ధాంతం. తురీయం అద్వైతం. తురీయం అద్వైతం అయితే అసలు తురీయ పదానికే అర్థం లేదు. సంస్కృతంలో తురీయం అంటే 4వది అని అర్థం. అద్వైతం అంటే రెండోది లేనిది. రెండోది లేనిది 4వది ఎలా అవుతుంది? ఈ పదాలు పరస్పరంగా విరుద్ధంగా లేవా? కానీ ఉపనిషత్తుకు ఈ విషయం తెలియదు అనుకుంటున్నారా? అది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలిసే జాగ్రత్తగా ముందే ఒక పదం వేసింది. చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. మన్యంతే అంటే అని భావిస్తున్నారు. ఎవరు? అజ్ఞానులు భావిస్తున్నారు, జ్ఞానులు కాదు. జ్ఞానులకు స్పష్టంగా తెలుసు మొదటి 3 పదాలు మిథ్య అని, తురీయం మాత్రమే సత్యం అని. ఉన్నదొక్కటే అద్వైతం. అందువల్ల ప్రపంచోపశమం సహజంగా అద్వైతానికి దారితీస్తుంది. ఈ రెండింటి గురించి వివరించే 2 అధ్యాయాలను జంట అధ్యాయాలుగా భావించవచ్చు. 2వ అధ్యాయం జగన్మిథ్య అనేది నిరూపించాలి. శృతే 7వ మంత్రంలో ప్రపంచోపశమం పదం ద్వారా జగత్ మిథ్య అని చెప్పింది, కానీ గౌడపాదాచార్యుల వారు దాన్ని ఇంకా వివరంగా మరికొన్ని శృతివాక్యాల ద్వారా చూపించడమే కాక దానికి తోడుగా యుక్తి ప్రమాణాన్ని కూడా చొప్పిస్తున్నారు. యుక్తి ప్రమాణం చూసే ముందు అసలు ఈ యుక్తి ప్రమాణం అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. అనుమాన ప్రమాణం. తర్కం వాడే ముందు కొంత సమాచారాన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సేకరించి పెట్టుకోవాలి. అలా సేకరించుకున్న జ్ఞానాన్ని వ్యాప్తి జ్ఞానం అంటారు. తర్కశాస్త్రంలో వ్యాప్తి అంటే 2 వస్తువులు కలిసి ఉండడం. దీనికి శాస్త్రం చెప్పే ఉదాహరణ పొగ, అగ్ని. ఎక్కడ పొగ ఉంటే అక్కడ అగ్ని ఉంటుందని పూర్వకాలపు వంటిల్లు చూసినా
యజ్ఞ యాగాదులు చూసినా అర్థమవుతుంది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎక్కడ ఎక్కడ పొగ ఉంటే అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి తర్కం ద్వారా ఎలా ఒక నిర్ణయానికి వస్తామో చూద్దాం. కొంచెం దూరంలో ఒక కొండను చూశారు. ఆ కొండ నుంచి పొగ వస్తోంది. ఈ వ్యాప్తి వాక్యం ద్వారా కొండ దగ్గర అగ్ని ఉందని చెప్తారు. దానికి మీకు ప్రత్యక్ష ప్రమాణం మీ వంటిల్లే. అలా చెప్పిన వాక్యాన్ని అనుమాన వాక్యం అంటారు. అది పర్వతః అగ్నిమాన్ ధూమవత్వాత్ యదా మహానసే. పర్వతం దగ్గర అగ్ని ఉంది, ఎందుకంటే పొగ వస్తోంది కాబట్టి. పొగ అంటే అగ్ని ఉంటుందనే దృష్టాంతం తెలుసు కాబట్టి. మహానసే అంటే వంటిట్లో ఉన్నట్టుగా. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలో అడుగు పెడదాం. వైద్య ప్రకరణంలో ముఖ్యంగా 5 అంశాలున్నాయి. స్వప్న ప్రపంచ మిథ్యాత్వం, ఇవి కారికలు 1 నుంచి 3 వరకు. జాగ్రత్త ప్రపంచ మిథ్యాత్వం, ఇవి కారికలు 4 నుంచి 18 వరకు. కల్పనా ప్రకారాహ, కారికలు 19 నుంచి 29 వరకు. ఉపసంహార, కారికలు 30 నుంచి 34 వరకు. సాధనాని ఫలం, కారికలు 35 నుంచి 38 వరకు. స్వప్న ప్రపంచ మిథ్యాత్వం, ఇవి కారికలు 1 నుంచి 3. మనం అనుభవించే ప్రపంచాన్ని గౌడపాదాచార్యుల వారు జాగ్రత్త ప్రపంచం అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని జాగ్రత్త అవస్థలోనే చూస్తాం. ఎప్పుడైతే నిద్రలోకి జారుకుంటామో అప్పుడే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా మాయమైపోతుంది. గౌడపాదాచార్యుల వారు జాగ్రత్త ప్రపంచం మిథ్య అని ఇందాక మనం చూసిన అనుమాన వాక్యం ద్వారా నిరూపించదలుచుకున్నారు. ఆ వాక్యాన్ని మళ్ళీ చూద్దాం. పర్వతః అగ్నిమాన్ ధూమవత్వాత్ మహానసే. అక్కడ పర్వతః స్థానంలో జాగ్రత్త ప్రపంచం తీసుకున్నారు. అగ్ని బదులు మిథ్య అని నిర్ణయం తీసుకుంటారు. దానికి కారణం తర్వాత చెప్తారు. దృష్టాంతం స్వప్న ప్రపంచం. ఇవన్నీ కలిపితే అనుమాన వాక్యం ఇలా వస్తుంది. జాగ్రత్త ప్రపంచ మిథ్య స్వప్న ప్రపంచవత్. ఈ ఖాళీని తర్వాత పూరిద్దాం. ఈ తర్కం గౌడపాదాచార్యుల వారి పద్ధతి. కానీ ఈ అనుమాన వాక్యంలో స్వప్న ప్రపంచంలాగా జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అన్నారు. అది ఎప్పుడు స్వీకరిస్తారు? స్వప్న ప్రపంచం మిథ్య అని నమ్మితేనే. కొంతమంది స్వప్న ప్రపంచం కూడా సత్యం అంటారు. అందువల్ల గౌడపాదాచార్యుల వారు జాగ్రత్త ప్రపంచం యొక్క మిథ్యాత్వ నిశ్చయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి ముందు స్వప్న ప్రపంచ మిథ్యాత్వ నిశ్చయం చేయదలుచుకున్నారు. అది మిథ్య అని నిరూపించాక దానిలాగా జాగ్రత్త ప్రపంచం కూడా పలానా కారణం వల్ల మిథ్య అని నిరూపించడం తేలికవుతుంది. స్వప్న ప్రపంచ మిథ్యాత్వం, కారికలో 1 నుంచి 3. గౌడపాదాచార్యుల వారు శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాల ద్వారా స్వప్న ప్రపంచం మిథ్య అని నిరూపిస్తున్నారు. యుక్తి ప్రమాణం, జాగ్రత్త అవస్థలో ప్రస్తుతం మనం సత్యం అనుకుంటున్న వస్తువులకు ఉనికి ఉండాలంటే అది ఉండడానికి కొంత ప్రదేశం కావాలి. అలాగే ఒక సంఘటన జరగాలంటే దానికి కూడా కావలసిన సమయం కావాలి. ఉదాహరణకు అద్దంలో ఏనుగును చూశారనుకోండి. ఆ అద్దంలో నిజంగా ఏనుగు ఉండగలదా? మనం ఒక కాలేస్తేనే అద్దం విరిగిపోతుంది. అలాంటిది అంత పెద్ద ఏనుగు అద్దంలో ఎలా దూరగలదు? ఏనుగుకు అక్కడ ఉచిత దేశం లేదు. కాబట్టి అద్దంలో ఏనుగు మిథ్య. ఎత్ర ఎత్ర ఉచిత దేశ కాల అభావ తత్ర తత్ర మిథ్యాత్వం. ఇది వ్యాప్తి వాక్యం. ఎక్కడెక్కడ ఉచిత దేశం కానీ కాలం కానీ లేదో అది మిథ్య. ఈ వ్యాప్తి వాక్యాన్ని ఆధారం చేసుకుని గౌడపాదాచార్యుల వారు స్వప్న ప్రపంచం మిథ్య అని నిరూపిస్తున్నారు. స్వప్న ప్రపంచంలోని వస్తువులకు ఉచిత దేశం కానీ ఉచిత కాలం కానీ లేదు. అందువల్ల స్వప్నం మిథ్య. ఈ అంశంతో మొదలవుతుంది వైతథ్య ప్రకరణం. దీనికి అనుమాన వాక్యం స్వప్న ప్రపంచం మిథ్య ఉచిత దేశ కాల అభావాత్ దర్పణస్థ హస్తివత్. అద్దంలో ఉన్న ఏనుగులాగా మన ప్రపంచం కూడా మిథ్య. దానికి కూడా ఉచిత దేశ కాలాలు లేవు. ఉదాహరణకు ఒక ఏనుగు గుంపు పెద్ద అడవిలో వెళుతున్నట్టుగా చూస్తారు. ఇన్ని పెద్ద వస్తువులు మీ చిన్ని మనసులో దూరగలవా? అలాగే స్వప్నంలో అమెరికా వెళ్ళి ఎంఎస్ చదివి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నట్టుగా కలగంటారు. ఇవన్నీ జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ
90 సెకండ్ల కాలంలో చూస్తారు వీటిని. అంటే ఉచిత కాలం లేదు. అనుభవ ప్రమాణం. నిద్ర నుంచి లేచాక లేచిన వ్యక్తి అక్కడ లేవడు. మీరు కలలో కాశీలో ఉన్నారు, ఉలిక్కిపడి లేచారు, కానీ మీరు లేచాక ఎక్కడ ఉన్నారు? మీ మంచం మీద ఉన్నారు. శృతి ప్రమాణం. ఇప్పుడు శృతి ప్రమాణం ద్వారా స్వప్న ప్రపంచం మిథ్య అని చూడబోతున్నాం. న తత్ర రథాః న రథయోగాః న పంథానో భవంతి అథ రథాన్ రథయోగ్యా పతః చ సృజతే. బృహదారణ్యకంలో వస్తుంది ఇది. అక్కడ నిజంగా రథాలు లేవు. అంటే స్వప్నంలో నిజంగా రథాలు లేవు. రథానిలాగే గుర్రాలు లేవు, మార్గాలు లేవు. ఇంకా కొనసాగుతుంది. స్వప్నంలో ఆనందాలు, మోదాలు, ప్రమోదాలు లేవు. పుష్కరిణులు, సరస్సులు, నదులు లేవు. ఆనందిస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, భయాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అవి నిజం కావు. ఇక్కడ ఉపనిషత్తు ఒక గొప్ప సూత్రాన్ని చెప్తోంది. అది అనుభవంలోకి వచ్చినంత మాత్రాన అది నిజం కాదు. ఈ సత్యాన్ని అంత తేలిగ్గా స్వీకరించలేం. కానీ మాండూక్యంలో గౌడపాదాచార్యుల వారు అడుగడుగున ఈ సూత్రాన్ని బోధిస్తూనే ఉన్నారు. దీన్నే మనం జీర్ణించుకోలేకపోతే గౌడపాదాచార్యుల వారు మనకు మింగుడు పడని, మెదడుకు వేడెక్కే ఇంకొక వాక్యం చెప్తున్నారు. అనుభవంలోకి వచ్చిందా అది నిజం కాదు. అక్కడితో కూడా ఆగరు. చివరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్తారు. అనుభవిస్తున్న నువ్వు మాత్రమే సత్యం. కాకపోతే ఈ చివరి సూత్రానికి అంత వెంటనే రాము. ముందు చెప్పినట్టుగా ఇది దశల వారీగా సాగే బోధ. ఇక్కడ శృతి చెప్పిన అంశం మీకు స్వప్నంలో అనుభవంలోకి వచ్చినంత మాత్రాన అది నిజం కాదు. ఇక్కడితో స్వప్న ప్రపంచం మిథ్యాత్వం అయిపోయింది. ఇంకా జాగ్రత్త ప్రపంచం మిథ్యాత్వం. ఇవి కారికలు 4 నుంచి 18 వరకు వస్తాయి. ఈ కారికల్లో గౌడపాదాచార్యుల వారు మనం నమ్మలేని సత్యాన్ని వెల్లడి చేయబోతున్నారు. గౌడపాదాచార్యుల వారు స్వప్న ప్రపంచం ఎంత మిథ్యో జాగ్రత్త ప్రపంచం కూడా అంతే మిథ్య అని నిరూపించబోతున్నారు. కానీ అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వప్నంలో ఉన్నంత వరకు స్వాప్నికునికి తన స్వప్నం అని తెలియదు. అతనికి అది మహాసత్యం. అతను స్వప్నం నుంచి లేస్తేనే స్వప్నం మిథ్యగా తేలిపోతుంది. ఇప్పుడు అదే సూత్రాన్ని జాగ్రత్త ప్రపంచానికి అన్వయించి చూద్దాం. జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు జాగ్రత్త పురుషునికి జాగ్రత్త ప్రపంచం మహాసత్యం. కానీ అతను జాగ్రత్త ప్రపంచం నుంచి బుద్ధిపరంగా లేస్తే జాగ్రత్త ప్రపంచం స్వప్నం 2గా తెలుసుకుంటాడు. అప్పుడు అది కూడా మిథ్యగా తేలిపోతుంది. స్వప్న ప్రపంచం స్వప్న శరీర పరంగా సత్యం, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త శరీర పరంగా సత్యం. కానీ తురీయ పరంగా చూస్తే రెండూ మిథ్యే. ఇక్కడ తురీయ పరంగా అన్నప్పుడు తురీయ శరీర పరంగా అనకూడదు, తురీయ చైతన్యం పరంగా అనాలి. కానీ రెండింటికి ఒకటే యుక్తి పనికిరాదు. అంటే స్వప్న ప్రపంచానికి ఉచిత దేశ ఉచిత కాల నియమం వర్తించదు కాబట్టి అది మిథ్య అన్నాం. కానీ ఈ సూత్రం జాగ్రత్త ప్రపంచానికి వర్తించదు. అందువల్ల గౌడపాదాచార్యుల వారు వేరే కారణాలు చూపిస్తున్నారు. జాగ్రత్త ప్రపంచం మిథ్య అంటున్నారు, పైగా అది ప్రసిద్ధి చెందిన కారణం అంటున్నారు. కానీ అదేమిటో చెప్పరు. శంకరాచార్యుల వారు తన భాష్యంలో ఒక కారణం చెప్తున్నారు. గౌడపాదాచార్యుల వారు ఇంకొక కారణం కూడా చెప్తారు. ముందు శంకర భగవత్పాదులు చెప్పిన కారణం చూద్దాం. యత్ యత్ దృశ్యం తత్ తత్ మిథ్య అని వ్యాప్తి వాక్యం అనే బాంబు వేశారు. ఏదైతే చూస్తామో అనుభవిస్తామో అది మిథ్య అనేస్తున్నారు. దానికి కారణం ఇక్కడ చెప్పరు. కానీ మనం ఉపోద్ఘాతంలో చూసింది ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక వస్తువు ప్రమేయం అంటే ఆబ్జెక్ట్ అనాలి అంటే దానికి 3 నియమాలు ఉండాలి అని చూసాం. అది ఏదో ఒక ప్రమాణానికి అందాలి, ఎవరో ఒకరు చూసి ఉండాలి, ఎప్పుడో అప్పుడు చూసి ఉండాలి. ఈ 3 నియమాలు కలిపితే ప్రమాత సబ్జెక్టు చూస్తేనే ప్రమేయానికి ఉనికి ఉంటుంది. జాగ్రత్త ప్రపంచానికి జాగ్రత్త పురుషుడు చూస్తేనే దానికి ఉనికి ఉంది. అతను పడుకుంటే ఆ ప్రపంచం కూడా పడుకుంటుంది. ఒక వస్తువు ఎవరికీ అనుభవంలోకి రాకపోతే దాని ఉనికి గురించి ఎన్నడూ మాట్లాడలేం. అంటే దాని ఉనికి తెలుసుకోబడ్డం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని తెలుసుకోబడడం అనేది తెలుసుకునే ప్రమాత మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రమాత చూస్తేనే ప్రమేయానికి ఉనికి ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
మీరు స్వప్నంలో ఎవరో ఊబిలో ఇరుక్కుపోతున్నట్టుగా చూశారు. మీరు అతన్ని పైకి తీసుకురావడానికి మీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అతను ఇంచుమించుగా పైకి వచ్చాడు కూడా. కానీ సరిగ్గా అప్పుడే మీకు మెలకువ వచ్చేసింది. లేచాక అతను కానీ అతను పడిపోయిన ఊబి కానీ మీకు కనబడదు. ఇప్పుడు చెప్పండి, అయ్యో అతను పైకి వచ్చాడో లేదో అని కంగారు పడతారా మీరు? లేకపోతే మళ్ళీ పడుకుని మళ్ళీ కల్లోకి వెళ్ళి అతను పూర్తిగా పైకి లేపుతాను అంటారా? లేదే. మీకు స్పష్టంగా తెలుస్తోంది అటువంటి వ్యక్తికి నిజంగా ఉనికి లేదని. అతనికి ఉనికి మీరు స్వప్నంలో చూసినంతసేపే ఉంది. మీరు లేస్తే అతను లేడు. అంటే ఆబ్జెక్టుకు ఉనికి సబ్జెక్టు చూస్తేనే ఉంది. టూకీగా చెప్పాలంటే ఆబ్జెక్టుకు స్వతంత్ర సత్తా లేదు, కానీ సబ్జెక్టుకు స్వతంత్ర సత్తా ఉంది. వేదాంతం సూత్రం దేనికైతే స్వతంత్ర సత్తా లేదో అది మిథ్య, దేనికైతే స్వతంత్ర సత్తా ఉందో అది సత్యం. దానికి గొప్ప ఉదాహరణ మట్టి కుండ. కుండకు మట్టి లేకుండా విడిగా ఉనికి లేదు. మట్టి కుండ ఉన్నా లేకపోయినా ఉంటుంది. కుండ పుట్టకముందు, కుండలోను, కుండ పగిలిపోయినా కూడా మట్టి ఉంటుంది. అందువల్ల స్వతంత్ర సత్తా కలిగి ఉంటుంది మట్టి. పరతంత్ర సత్తా కుండకి ఉంటుంది. స్వతంత్ర సత్తా ఉన్నది సత్యం, పరతంత్ర సత్తా ఉన్నది మిథ్య. స్వప్న ప్రపంచం మిథ్య, జాగ్రత్త ప్రపంచం దృశ్యం. అందువల్ల రెండూ మిథ్య. రెండు వాటి ఉనికికి చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఒక వస్తువు దృశ్యం అవ్వాలంటే దాన్ని చూసే దృక్ ఉండాలి. దృక్ సత్యం, దృశ్యం మిథ్య. దీనికి అనుమాన వాక్యం జాగ్రత్త ప్రపంచ మిథ్య దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. జాగ్రత్త ప్రపంచం మిథ్య, అది దృశ్యం కాబట్టి స్వప్న ప్రపంచంలాగా. ప్రత్యక్ష కారణం కారిక 6లో గౌడపాదాచార్యులు జాగ్రత్త ప్రపంచం అనిత్యం కాబట్టి అది మిథ్య అంటున్నారు. యత్ అనిత్యం తత్ మిథ్య, యత్ సత్యం యత్ నిత్యం, యత్ అనిత్యం తద్ మిథ్య, యత్ నిత్యం తత్ సత్యం. ఏ వస్తువుకైనా ఉనికి కాసేపే ఉంటుంది. ప్రతి వస్తువుకు తయారు చేసిన రోజు, దాని కాలం చెల్లిపోయే రోజు ఉంటుంది. కుండ పుట్టక ముందు దానికి ఉనికి లేదు, కుండ పగిలిపోయాక దానికి ఉనికి లేదు. అంటే దాని ఉనికి అనిత్యం, శాశ్వతం కాదు. అంటే ఉనికి దాని స్వస్వరూపం కాదు. ఎప్పుడైతే దాని ఉనికి మూడాళ్ల ముచ్చటో అప్పుడే దాని ఉనికి ఆగంతుక స్వరూపమే, కానీ స్వస్వరూపం కాదని అర్థమవుతుంది. అగ్నికి వేడి దాని స్వస్వరూపం, కానీ నీటికి వేడి స్వస్వరూపం కాదు, అంటే ఆగంతుక లక్షణం. కాసేపయ్యాక వేడి తగ్గిపోతుంది. అందువల్ల ఆగంతుక లక్షణం అనిత్యం, స్వస్వరూపం నిత్యం. గౌడపాదాచార్యుల వారు ముందు తర్వాత మాత్రమే కాదు, కుండగా ఉండగా కూడా దానికి ఉనికి లేదని నిరూపిస్తారు. కుండ ఉంది అనే వాక్యంలో ఆ ఉంది అని పదం నిజానికి మట్టికి చెందుతుంది. కుండ పట్టుకున్నా మట్టిని పట్టుకున్నట్టే. కుండ బరువు మట్టి బరువే, కుండ వాసన మట్టి వాసనే. అందువల్ల విశ్లేషణ చేస్తే తెలిసేది కుండ ఉంది అన్నా కూడా దాని అర్థం మట్టి మాత్రమే అని అర్థం అవుతోంది. అలా అరువు తెచ్చుకున్న ఉనికి ఉన్నా లేనట్టే. కాబట్టి కుండ మిథ్య అవుతుంది. మట్టి సత్యం, కుండ మిథ్య. ఇదే సూత్రాన్ని జగత్తుకు అన్వయిస్తే జగత్తు ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోయి మధ్యలో అరువు తెచ్చుకున్న ఉనికితో ఉంది. అటువంటి జగత్తు ఉన్నా లేనట్టే. అందువల్ల జగత్తు మిథ్య అవుతుంది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. దీనికి వ్యాప్తి వాక్యం యత్ యత్ అనిత్యం తత్ మిథ్య. ఏది అనిత్యమో అది మిథ్య. జాగ్రత్త ప్రపంచ మిథ్య అనిత్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. ఈ సందర్భంలో జాగ్రత్త ప్రపంచం సత్యం అనే వారి వాదనలను 4 కారణాల ద్వారా ఖండించారు గౌడపాదాచార్యుల వారు. అవి ప్రయోజనం ఉంది, బాహ్యంగా ఉంది, నాకు భిన్నంగా ఉంది, స్పష్టంగా ఉంది. ఈ 4 నిర్వచనాల ఖండన చూద్దాం. మొదటిది ప్రయోజనం ఉంది, రెండోది బాహ్యంగా ఉంది, 3 నాకు భిన్నంగా ఉంది, 4 స్పష్టంగా ఉంది. ప్రయోజనం ఉంది. స్వప్న వస్తువులను జాగ్రత్తలో వాడలేం,
నిజమే. కానీ జాగ్రత్త వస్తువును కూడా స్వప్నంలో వాడలేం. కాబట్టి ప్రయోజనం ఉంది అనే దాంట్లో నిజత్వం లేదు. అవి మిథ్యా వస్తువులు మాత్రమే సూచిస్తున్నాయి. బాహ్యంగా ఉంది, స్వప్న ప్రపంచం నా మనసు నుంచి వచ్చింది నిజమే, కానీ తురీయానికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా నా నుంచి వచ్చింది. కాబట్టి నాకు భిన్నంగా ఉంది. స్వప్న ప్రపంచం నేను చూస్తూనే ఉంది నిజమే, కానీ స్వప్నంలో కూడా కొన్ని వస్తువులు నేను చూడకపోయినా ఉంటాయి. నేను తురీయానికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా నాకు భిన్నంగా ఉండదు, స్పష్టంగా ఉంది. స్వప్న ప్రపంచం నుంచి లేస్తే స్పష్టంగా లేనట్టుగా అనిపిస్తుంది నిజమే, కానీ అందులో ఉండగా స్పష్టంగా ఉన్నట్టే ఉంటుంది. తురీయానికి లేస్తే రెండూ మిథ్యే. ఇక్కడ 4 దశల్లో చూడాలి. స్వప్నం స్వప్నావస్థ ఉండగా సత్యం, స్వప్నం నుంచి జాగ్రత్తావస్థకు లేస్తే స్వప్నం మిథ్య, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్తావస్థలో సత్యం, జాగ్రత్తావస్థ నుంచి తురీయానికి లేస్తే జాగ్రత్త ప్రపంచం మిథ్య. చూసేవారు 3, స్వప్న పురుషుడు, జాగ్రత్త పురుషుడు, జ్ఞాని. అయితే రెండూ సత్యం అవ్వాలి లేదా రెండూ మిథ్య అవ్వాలి. అలా అవ్వాలంటే పోలిక రెండూ ఆ అవస్థలో ఉండగా చూడాలి లేదా ఆ అవస్థ నుంచి లేచాక చూడాలి. అసలు పోలికలే తప్పు. స్వప్న ప్రపంచం లేచాక పొందే అనుభవాన్ని జాగ్రత్త ప్రపంచంలో ఉండగా పోలుస్తున్నారు. అందువల్ల ప్రయోజనం ఉంది, బాహ్యంగా ఉంది, నాకు భిన్నంగా ఉంది, స్పష్టంగా ఉంది అనే కారణాలు చెల్లవు. స్వప్న ప్రపంచం జాగ్రత్త ప్రపంచం రెండూ మిథ్య అయితే మరి ఏమిటి సత్యం? మిథ్యా వస్తువుకు సత్య అధిష్టానం లేకుండా ఉనికి లేదు. చూడబడుతున్నవన్నీ మిథ్య అయితే ఆత్యంతిక సత్యం దానికి భిన్నంగా ఉండాలి కదా. ఆత్యంతిక సత్యం ప్రమేయం కాదు, ప్రమేయం సత్యం కాదు, కాబట్టి అప్రమేయం సత్యం అవ్వాలి. ఉనికి ఉండి ప్రమేయం కానిది ఏమిటి? అదే తురీయ ఆత్మ. దానికి గౌడపాదాచార్యుల వారు రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ తాడును చూసి పాముగా పొరపడుతున్నారు అంటే అజ్ఞానం నుంచి పొరపాటు వచ్చింది. అజ్ఞానం లేకపోతే పొరపాటుకు ఆస్కారం లేదు. తాడు లేకపోతేనూ అజ్ఞానం కలగదు. అందువల్ల తాడు అధిష్టానం, పాము అధ్యాస. అధిష్టానం తురీయం మీద జాగ్రత్త అధ్యాస. పాము మీద టార్చ్ లైట్ వేస్తే అధిష్టాన జ్ఞానం కలుగుతుంది. అలాగే శాస్త్రజ్ఞానం అనే టార్చ్ వేస్తే అధిష్టాన జ్ఞానం కలుగుతుంది. తురీయం సత్యపాదత్రయం మిథ్య. కల్పనా ప్రకార. కల్పనా ప్రకార అంటే అనేక పొరపాట్లు. దృక్ ఆత్మ అజ్ఞానేన దృశ్య అజ్ఞాన ఉత్పత్తి. చూస్తున్న నేనే ఆత్మను అని తెలియక బాహ్య వస్తువు సత్యం అనుకుని పొరపడుతున్నాను. ఎప్పుడైతే సత్య అధిష్టానం తెలిసిందో అప్పుడే మిథ్యా వస్తువును పొరపాటుగా సత్యం స్థాయికి పెంచుతారు అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. తాడు తెలియకపోతే పాము సత్యమై కూర్చుంటుంది. జాగ్రత్త పురుషుడు తెలియకపోతే స్వప్నం నిజమై కూర్చుంటుంది. తురియం తెలియకపోతే దృశ్య ప్రపంచం సత్యమై కూర్చుంటుంది. ఇలా సత్యం కాని సత్యంగా మారడమే సంసారం. సత్యం కోసం బాహ్య వస్తువుల్లో వెతికితే అది ఎన్నటికీ దొరకదు. ఎందుకంటే వెతికే నేనే సత్యం, వెతకబడుతున్న వస్తువు కాదు సత్యం. ఈ విషయం మామూలు మనుషులే కాదు, దార్శనికులు కూడా మర్చిపోతున్నారు. అందువల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. సత్యాన్వేషణలో విజయం సాధించలేకపోతున్నారు. వారి అన్వేషణే సత్య దూరంగా సాగుతోంది. అనేక విషయాలను ఆత్యంతిక సత్యంగా భావిస్తారు. నిజమేమిటంటే అసలు ఏ ఆబ్జెక్టు కూడా సత్యం కాదు, సబ్జెక్టు మాత్రమే సత్యం. ఎందుకు విషయ వస్తువులను సత్యంగా పొరపడుతున్నారు? అజ్ఞానం వల్ల. తమిళంలో ఈ అజ్ఞానాన్ని వర్ణించే అద్భుతమైన కవిత ఉంది. దాని సారాంశం, సత్యం సాక్షి చైతన్యమైన నేను అది తెలియక సుదూరంగా ఉన్న అంతరిక్షంలో టెలిస్కోప్తోనో అంతర్గతంగానో వెతుకుతాను. సత్యం నాకు దూరంగానూ లేదు, నా లోపల లేదు. సత్యం వెతుకుతున్న నేనే. భగవంతుని కోసం అంతటా వెతుకుతాం, బయట లోపల. కానీ మనమే చైతన్యపరంగా భగవంతులమని తెలుసుకోలేము. ఇది మాయ యొక్క శక్తి. ఏష మాయ. ఈ మాయ మనిషిని బహిర్ముఖం చేస్తోంది. తస్య దేవస్య. ఈ మాయ తురీయాత్మ యొక్క శక్తి.
యయా సమ్మోహిత స్వయం. యయా అంటే ఆ మాయ వల్ల, సమ్మోహితం అంటే మోహంలో పడిపోతున్నాం, స్వయం అంటే మనం. అంటే మనం మాయ వల్ల మోహంలో పడిపోతున్నాం. సత్యం ఒకటే, కానీ అది తెలియక అనేక పొరపాట్లు చేస్తున్నాం. ఈ కారికలో ఒక పొరపాటును పేర్కొంటున్నారు గౌడపాదులు. ప్రాణాదిభి, భగవంతుణ్ణి ఆబ్జెక్టుగా అంటే ప్రమేయంగా చూసే పొరపాటు మొట్టమొదటిది. భగవంతుణ్ణి ప్రమేయంగా చూడడం పొరపాటు అనే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. నువ్వు కొలిచే దేవుడు బ్రహ్మ అంటారు చాలా మంది దార్శనికులు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నియదం యదిదం ఉపాసతే. నువ్వు కొలిచే దేవుడు బ్రహ్మ కాదు, దేవుని కొలిచే నువ్వే బ్రహ్మవు అంటోంది కేనోపనిషత్తు. మాండూక్యోపనిషత్తులోనే ఒక సూత్రం చూశాం. యత్యదృశ్యం తత్తత్ మిథ్య. మనం కొలిచే దేవుడు మిథ్య, మనం చూసే ప్రపంచం మిథ్య, పరమాత్మ సత్యం అని ఒక్క సందర్భంలోనే చెప్పగలం అంటుంది శాస్త్రం. ఎప్పుడు? జీవాత్మ పరమాత్మ ఐక్యం అర్థమైనప్పుడే, అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం పొందినప్పుడే అది సత్యం. ప్రాణః అంటే ప్రమేయంగా కనపడే ఈశ్వరుడు. దీన్నే సాంకేతికంగా చూస్తే తటస్థ ఈశ్వర అంటాం. న్యాయ దార్శనికులు కూడా పరమాత్మను ఆబ్జెక్ట్గా చూస్తారు, కానీ అద్వైతంలో అది సత్యం కాదు. మామూలు మనుషులే కాదు, దార్శనికులు కూడా పొరపాటు పడుతున్నారు. చార్వాక విషయా ఇది తద్విదః, విషయ వస్తువులే పరం. స్థూలా ఇది చ తద్విదః, శరీరమే సత్యం అంటారు. ఇంకా పూర్వమీమాంసకులు యజ్ఞా ఇది చ తద్విదః, వేద పూర్వభాగం అర్థం తెలుసుకోవాలి. ధర్మా ధర్మే చ తద్విదః, పుణ్యపాపాలు సత్యం. దీనికి కృతి మహాదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అంటారు రమణులు. సాంఖ్య దర్శనం. భోక్త ఇది చ భోక్తృవిదః, ఆత్మకర్త కాదు కానీ భోక్త అంటారు సాంఖ్యులు. పంచీ విసిక ఇత్యేక, 25 తత్వాలే సత్యం అంటారు సాంఖ్యులు. జైనులు సూక్ష్మ ఇది సూక్ష్మవిదః, ఆత్మ సూక్ష్మం, అనేక ఆత్మలు ఉన్నాయంటారు. బౌద్ధులు అమూర్త ఇతి చ తద్విదః, శూన్యం సత్యం అంటారు. బుద్ధిరితి తద్విదః, క్షణిక విజ్ఞానవాదం సత్యం అంటారు. యోగ దర్శనం షడ్వింశ ఇతి చాపరే, 26 తత్వాలున్నాయి, అవే సత్యం అంటారు. ఉపసంహారం కారికలో 30 నుంచి 34. ఎలా ద్వైతం నుంచి అద్వైతానికి క్రమంగా రావాలో ఈ కారికలో అద్భుతంగా వివరించబడింది. వారు దృశ్యం సత్యం అనుకోవడం వల్ల దృక్ సత్యం కాదనుకుంటారు. ఈ ద్వైత భావంలో ఉన్ననాడు సంసారం తప్పదు. అందువల్ల నెమ్మదిగా ద్వైతం నుంచి అద్వైతానికి రావాలి. నేను కొలిచే నామ రూపాలు మిథ్య అని అర్థం చేసుకోవాలి. అలా ఉపాసన చేసే వారిని కృపణులు అంటున్నారు గౌడపాదులు. వారు సత్యాన్ని ప్రమేయంగా చూస్తున్నారు. ప్రమేయానికి స్వతంత్రంగా ఉనికి ఉందని, ప్రమాతనైన నేను దానికి భిన్నంగా ఉన్నానని అంటారు. ప్రమేయానికి ఉనికి, దాని ప్రమాత చూస్తేనే ఉంటుంది. ఒక స్వాప్నికుడు తన స్వప్నంలో ఉన్నంతసేపు తన స్వప్నం అని ఎలా తెలుసుకోలేడో, అలాగే జాగ్రత్త పురుషుడు ఈ జాగ్రత్త ప్రపంచం మిథ్య అని తెలుసుకోలేడు. ద్వైతం ఉన్న చోట మోక్షం కుదరదు, ఎందుకంటే ద్వైతం ఉన్న చోట సంసారం తప్పదు. జ్ఞాని మాత్రమే ద్వైత దర్శనం చేస్తున్నా కూడా అది మిథ్య అని అర్థం చేసుకోగలడు. ద్వైతాన్ని అనుభవించడం వల్ల సంసారం ఏర్పడదు. ద్వైతాన్ని సత్యంగా తీసుకోవడం వల్ల సమస్య ఏర్పడుతోంది. అద్వైతానికి రాకముందు ఒక సాధకుడు ద్వైతంలో ఉండవచ్చు, అందులో ఏం సమస్య లేదు. అతని బుద్ధి త్రిపుటి గురించి ఆలోచిస్తుంది, జీవ జగత్ ఈశ్వరుడు. కానీ అద్వైతానికి వచ్చాక ఈ 3 రెండవ్వాలి. ఆత్మ అనాత్మ భేదం చూడాలి, తర్వాత ఆ 2 ఒకటవ్వాలి. ఉన్నదొకటే అద్వైతం అనే సత్యాన్ని జీర్ణించుకోవాలి. అద్వైతాన్ని జీర్ణించుకున్న మాత్రాన ద్వైతం పోదు. సూర్యోదయం అవటం లేదని తెలిసా కూడా సూర్యోదయం అనుభవం పోదు. కానీ ఎలాగైతే సూర్యోదయం నిజం కాదని తెలుసుకుంటామో అలాగే ద్వైతం నిజం కాదని అర్థం చేసుకుంటాడు జ్ఞాని. ద్వైతం మిథ్య
అని నిరూపించడానికి 3 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఈ కారికలో. అవి స్వప్నం, ఇంద్రజాలం, గంధర్వ నగరం. స్వప్నమాయే యథా దృష్టి స్వప్నచ మాయాచ. ద్వైతాన్ని స్వప్నంలాగా చూస్తారు. స్వప్న ప్రపంచం అనుభవంలోకి వస్తుంది, కానీ అది సత్యం కాదు. అలాగే జాగ్రత్త ప్రపంచం కూడా అనుభవంలోకి వస్తుంది, కానీ అది సత్యం కాదు, మాయే. మిథ్యకు ఇంకొక ఉదాహరణ మాయాజాలం. ఇక్కడ మాయ అంటే వేదాంతంలో నేర్చుకునే మాయ కాదు. మాయ అంటే ఇంద్రజాలం. ఇంద్రజాలంలో ఆ ఇంద్రజాలికుడు ఒక అమ్మాయిని 2 భాగాలుగా కోస్తాడు. రక్తం కూడా కారుతుంది. కాళ్ళు ఒకవైపు, మొండెం ఒకవైపు జరిపి అతను మధ్యలో రెండింటి మధ్యన నుంచుంటాడు. కళ్ళిదంతా చూస్తూ ఉన్నా కూడా మీ బుద్ధి ఇది జరగలేదు, ఇది ఒక మాయాజాలం అని హెచ్చరిస్తోంది. అందువల్ల మీరు కంగారు పడకుండా నిశ్చింతగా వెనక్కి వాలి మరీ కుర్చీలో కూర్చుని చూస్తారు. అదేవిధంగా మీ ఎదురుగా ద్వైత ప్రపంచం కనిపిస్తున్నా మీరు చెలించకుండా ఇదంతా మాయ యొక్క మిథ్య అని అర్థం చేసుకుంటారు. గంధర్వ నగరం ఆకాశంలో కనిపించే నగరం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆకాశంలో ఉన్న మేఘాలు చూసేటప్పుడు మీ మనసుకు మంచి కల్పనాశక్తి ఉంటే ఆ మేఘాలను అనేక రూపాలుగా ఊహించుకోవచ్చు. మనుషులు, జంతువులు, బజారు, అలా ఎన్నో. అలాంటి గంధర్వ నగరమే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా. విజ్ఞాన శాస్త్రం ప్రకారం జగత్ అంటే కదులుతున్న ప్రోటాన్లు, న్యూట్రాన్లు సముదాయం మాత్రమే. అంటే జగత్ అంటే కదులుతున్న శక్తి. అద్వైత శాస్త్రం ప్రకారం జగత్ అంటే కదులుతున్నట్టుగా ఉన్న చైతన్యం. ఆ విధంగా జ్ఞానులు జగత్తును స్వప్నంలాగా, ఇంద్రజాలంలాగా, గంధర్వ నగరంలాగా, మిథ్య అని అర్థం చేసుకుంటారు. న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధకః న ముముక్షుః న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. ఇది చాలా ముఖ్యమైన కారిక. శంకర భగవత్పాదులు దీన్ని తరచూ ఉటంకిస్తూ ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కారిక సారాంశం తురీయ దృష్ట్యా జగన్మిథ్య. స్వప్న దృష్టాంతాన్ని మాండూక్యంలో ఉన్నంత వరకు మర్చిపోకూడదు. స్వాప్నికునికి స్వప్నంలో ఉన్నంత వరకు అతనికి స్వప్నం అని తెలియదు. స్వప్నంలో స్వప్న శరీరానికి ఆకలి వేసి స్వప్నంలో ఆహారం తీసుకుంటాడు. అలాగే స్వప్నంలో దెబ్బ తగిలితే అది కూడా నిజమే. స్వప్నంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్వప్నం డబ్బులు ఇవ్వాలి, స్వప్నం మందులు వేసుకోవాలి, స్వప్నంలో తగ్గుతుంది. ఇదంతా నిజంగా జరుగుతున్నట్టుగా గట్టిగా అనిపిస్తుంది. కానీ అతను మాత్ర వేసుకోబోతుండగా లేచాడనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్వప్న శరీరమే మిథ్యగా తెలిపోతుంది. స్వప్న శరీరమే మిథ్య అయితే ఆ శరీరానికి తగిలిన దెబ్బ మాత్రం సత్యమవుతుందా? దెబ్బ లేకపోతే దాన్ని నయం చేసే అవసరం ఏముంది? కానీ అది మిథ్య అని ఎప్పుడు తెలుస్తుంది? అతను స్వప్నం నుంచి నిద్ర లేచాకే. ఇదే సూత్రం జాగ్రత్త ప్రపంచానికి కూడా వర్తిస్తుంది అంటున్నారు గౌడపాదులు. జాగ్రత్త ప్రపంచంలో ఉన్నంత వరకు జాగ్రత్త పురుషునికి జాగ్రత్త ప్రపంచం మహాసత్యం. అతను తురీయానికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం 2గా మిథ్యగా తేలిపోతుంది. ఇత్యేషా పరమార్థత. పారమార్థిక దృష్ట్యా అంటే తురీయం దృష్ట్యా ఇది నిజం. న ఉత్పత్తి. ఉత్పత్తి అంటే జగత్తు యొక్క సృష్టి. ఎలాగైతే స్వప్నం నుంచి లేస్తే స్వప్న ప్రపంచం సృష్టి లేదో అలాగే తురీయానికి లేస్తే జాగ్రత్త ప్రపంచం సృష్టి కూడా లేదు. న నిరోధ. అదేవిధంగా తురీయ దృష్ట్యా ప్రళయము లేదు. నిరోధ అంటే ప్రళయం. తురీయ దృష్ట్యా ప్రళయము లేదు, సృష్టి లేదు. గుర్తుంచుకోండి, మన శరీరాల దృష్ట్యా సృష్టి ఉంది, లయ ఉంది. కానీ తురీయ దృష్ట్యా సృష్టి లేదు, లయ లేదు. సృష్టి లేక లయము లేకపోతే స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? స్థితి కూడా లేదు. స్థితి లేదు అంటే జీవులు ఉండి లేనట్టే అర్థం. న బద్ధ. జీవులే లేకపోతే వారు బద్ధజీవులు ఎలా అవుతారు? న ముముక్షు. బద్ధజీవే లేకపోతే జీవుడు మోక్షం కోరే ప్రసక్తి ఎక్కడ వస్తుంది? అందువల్ల ముముక్షుత్వం లేదు అంటే సాధన లేదు. నచ సాధక. సాధన లేకపోతే సాధకులు లేరు. సాధకులు ఉంటే సాధన చేయాలి. ఒక సాధకుడే కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసనాయోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొందాలి.
తర్వాత మోక్షం పొందాలి. ఇవన్నీ సాధకుడు దశల వారీగా చేయవలసిన ప్రయాణం. సాధనే అవసరం లేకపోతే సాధకుడు ఎందుకు? బద్ధజీవే లేకపోతే ముక్త పురుషుడు ఎలా అవుతాడు? ఇలా అయితే మాండూక్యం నేర్చుకోవడం కొనసాగించాలా లేదా? ఇవన్నీ ఎవరి పరంగా చెప్తున్నాం? శాస్త్రానికి వచ్చి జ్ఞానం పొంది తురీయ దృష్ట్యా అర్థం చేసుకునే వ్యక్తి పరంగా జాగ్రత్తావస్థలో ఉండగా సృష్టి స్థితి లయ ఉంది. సాధకుడు సంసారం అనే బంధంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. తీవ్ర ముముక్షుత్వం చూపి కర్మ, ఉపాసన, జ్ఞాన మార్గాల ద్వారా మోక్షం పొందాలి. అలా జ్ఞానం పొందాక ఉన్నదొక్కటే అద్వైతం. తను నిత్య ముక్త శుద్ధ తురీయ ఆత్మ అని తెలుసుకున్నాక చెప్పే మాట ఇది. అంటే తురీయ దృష్ట్యా సృష్టి లేదు, లయ లేదు, జీవుడు లేడు, బంధం లేదు, మోక్షం లేదు, సాధన అవసరం లేదు, సాధకుడే లేడు. అహం దృష్ట్యా, దేహ అభిమాన దృష్ట్యా చూస్తే ఇవన్నీ ఉన్నాయి. తురీయ దృష్ట్యా చూడడం నేర్చుకునేటంత వరకు శాస్త్రం నేర్చుకోక తప్పదు. ఇక్కడ గౌడపాదాచార్యుల వారు ఇంకొక ప్రత్యేకమైన అరుదైన ఆలోచనను మన మనస్సులోకి చొప్పిస్తున్నారు. ద్వైత ప్రపంచం మిథ్య అనేది శాస్త్రానికి వచ్చిన అందరికీ తెలిసినదే. కానీ గౌడపాదాచార్యుల వారు అద్వైతం కూడా కొంతమేరకు మిథ్య అంటున్నారు. ద్వైతం పూర్తిగా మిథ్యే, అద్వైతం పాక్షికంగా మిథ్య అయితే ఈ రెండిట్లో ఏది గొప్పది? నిస్సందేహంగా పాక్షికంగా మిథ్య అయిన అద్వైతమే గొప్పది. ఎందుకు? పాక్షికంగా మిథ్య అయితే పాక్షికంగా సత్యం అని కూడా అర్థం. సత్యమైనదే ఎప్పటికన్నా గొప్పది. ద్వైతం మిథ్య అని ఇంతవరకు గౌడపాదాచార్య వారే నిరూపించుకుంటూ వచ్చారు. ద్వైత ప్రపంచం అంటే విశ్వ జాగ్రత్త ప్రపంచం, తైజస స్వప్న ప్రపంచం, ప్రాజ్ఞ కారణ ప్రపంచం అని చూసాం. ఇప్పుడు అద్వైతం పాక్షికంగా మిథ్య అని ఎలా అంటున్నారు? దాంట్లో ఒక సూక్ష్మమైన సాంకేతిక పదం ఉంది. అదేమిటో చూద్దాం. మిథ్య నిర్వచనం: దేన్నైతే తోసిపుచ్చగలమో అది మిథ్య, దేన్నైతే తోసిపుచ్చలేమో అది సత్యం. తోసిపుచ్చగలం కాబట్టి అది మిథ్య. అద్వైతాన్ని అంటే తురీయాన్ని తోసిపుచ్చడం కాబట్టి అది సత్యం. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ గౌడపాదులు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. మాండూక్యానికి వచ్చారు అంటేనే మిగతా ఉపనిషత్తుల కన్నా ఒక మెట్టు పైనుంచే అర్థం చేసుకోవడానికి సంసిద్ధులై ఉండాలి. గౌడపాదులు ఎప్పుడైతే ద్వైత ప్రపంచాన్ని మిథ్యగా కొట్టివేస్తున్నామో అప్పుడే అద్వైతానికి అద్వైతపు హోదా ఉండదు అంటున్నారు. ఇప్పుడు తాడు, పాము ఉదాహరణ తీసుకోండి. తాడు మీద పామును ఆరోపించాం. తాడు అధిష్టానం, పాము అధ్యాస. పాము అనే అధ్యాస పోతే తాడుకు అధిష్టాన హోదా కూడా పోయింది. అధిష్టాన హోదా అధ్యాస ఉన్నంత వరకే ఉంటుంది. పాము మాయమయ్యాక తాడు ఉంటుంది. తాడు కూడా ఉండదు అనకూడదు, కానీ తాడుకు అధిష్టాన హోదా మాత్రం ఉండదు. ఆ పదం ఇంకా వాడలేం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని అద్వైతం, ద్వైతం పదాలకు అన్వయించి చూద్దాం. తురీయం అద్వైతం, జగత్తు ద్వైతం. ద్వైతాన్ని మిథ్యగా కొట్టివేస్తే ఇంకా అద్వైతం హోదా ఉండదు. జాగ్రత్తగా గమనించండి. అద్వైతం ఉంటుంది, తురీయం ఉంటుంది, కానీ తురీయానికి అద్వైతం హోదా ఉండదు. ఆ మాటకొస్తే అద్వైతానికి వచ్చాక ఏ పదము వాడలేం. సత్యం పదం వాడాలంటే దానికి భిన్నంగా మిథ్యా వస్తువు ఉండాలి. సబ్జెక్టు అనాలంటే దానికి భిన్నంగా ఆబ్జెక్టు ఉండాలి. తురీయం అనాలంటే దానికి భిన్నంగా ద్వైత ప్రపంచం ఉండాలి. నిర్గుణ బ్రహ్మ అంటే సగుణ ఈశ్వరుడు ఉండాలి. చైతన్యం అనాలి అంటే దానికి భిన్నంగా జడం ఉండాలి. నిత్యం అనాలంటే దానికి భిన్నంగా అనిత్య వస్తువు ఉండాలి. జగత్ మిథ్య, జడం, అనిత్యం, ద్వైతం అని నిరూపించడానికి తురీయం, సత్యం, చైతన్యం, నిత్యం, అద్వైతం అని వివరిస్తాం. కానీ జగత్తుని ఈ పదాలతో కొట్టివేశాక చివరికి తురీయం, అద్వైతం పదం కూడా వాడలేం. అంటే సత్యం, చైతన్యం హోదాలు కూడా ఉండవు. అందువల్ల ద్వైత ప్రపంచాన్ని ఖండించే వరకే ఈ పదాల యొక్క ఉనికి. ఒకసారి తురీయం స్థాయికి ఎదిగాక ఈ పదాలేవి వాడలేం. మరి ఏం వాడాలి? మౌన వ్యాఖ్యానమే. ఈ భావననే ఈ కారికలో చూస్తాం. నా ఆత్మభావేన న అనేదం న స్వేనాపి కదంచన న పృథక్ న అపృథక్ కించిదితి తత్వవిదో విదుహు. అయం ఈ ఆత్మ కల్పిత, కల్పించబడినది. దేనిగా? అసద్భిభావై ఏవా. భావ అంటే ద్వైత ప్రపంచ రూపంలో, అసద్భి అంటే మిథ్య. ఆ విధంగా ఆత్మ మిథ్య అయిన ద్వైత ప్రపంచంగా కల్పించబడింది. అద్వయేన చ కల్పిత.
ఆత్మకు ఉన్న ఈ అధిష్టాన హోదా కూడా మిథ్య. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మను మిథ్య అంటం లేదు. సాక్షిగా చూసే ఆత్మ తురీయం, సత్యం. కానీ సాక్షి హోదా మిథ్య. దృశ్యంగా చూడబడే జగత్తే లేకపోతే దేన్ని సాక్షిగా చూస్తోంది? సాక్షి చైతన్యం హోదా కూడా మిథ్యే. మిథ్య మీద ఆధారపడి ఏర్పడిన హోదా కూడా మిథ్యే. ఆ విధంగా పదాలని కొట్టివేస్తే మిగిలింది ఏమిటి? అమాత్ర అంటే పేరు లేనిది. దానికి పేరు లేదు అనగానే తక్కిన వారు అదుగో మీరు పేరు వాడారు అంటారు. పేరు లేదు అని చెప్పేది కూడా తక్కిన వారి కోసమే. అన్నీ ఖండించాక మిగిలేది మౌన వ్యాఖ్యానమే. ద్వైత ప్రపంచాన్ని మిథ్యగా ఎలా కొట్టివేయచ్చో పూర్తిగా కొత్త కోణం నుంచి చూపిస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ముందే చెప్పినట్టుగా ఆయన మార్గమే భిన్నం. జగత్తు అనే పదార్థం కూడా అనిర్వచనీయం, మిథ్య అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. ఎందుకు? ఒక వస్తువు యొక్క ఉనికి గురించి మాట్లాడాలి అంటే 3 మార్గాలే ఉన్నాయి. పదార్థము చైతన్యము ఒకటై ఉండాలి. పదార్థం చైతన్యానికి భిన్నంగా ఉండాలి. పదార్థం చైతన్యంలో ఒక భాగమై ఉండాలి. కానీ ఈ 3 కారణాలు చెల్లవని చూశాం. జగత్తుకు తురీయానికి మధ్య పోలిక లేదు. జగత్తు జడం, తురీయం సత్యం. భాగం కాదు. జగత్తు తురీయంలో భాగం కాదు. తురీయం నిరవయం, భిన్నంగా లేదు. తురీయం అద్వైతం. అంటే అసలు పదార్థం లేదని అందామా? అలాగూ అనలేం. ఎందుకంటే అది మన అనుభవంలోకి వస్తోంది. అనుభవంలోకి వచ్చిన మనం ఒక తెగ కింద జమకట్టలేంది ఏదైనా మిథ్యే. బుద్ధి దీన్ని అంత తేలికగా స్వీకరించదు. ఎందుకంటే మనం దేన్నైనా స్వీకరించేది ఒక తెగ కింద జమ కట్టడం ద్వారానే. ఏ సబ్జెక్టు తీసుకోండి, అందులో కొన్ని తెగలున్నాయి. మ్యాథ్స్ తీసుకుంటే ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జియామెట్రీ అలా భాగాలుంటాయి. కానీ తురీయంలో జగత్తును భాగాలుగా చేయలేం. కారిక 32లో పారమార్థిక దృష్ట్యా అసలు సృష్టి లేదన్నారు గౌడపాదులు. ఇప్పుడు ఈ కారికలో జగత్తును అసలు ఉనికి లేదు అనలేము, కానీ మిథ్య అంటున్నారు. అంటే జగత్తు అనుభవంలోకి వస్తోంది, కానీ తార్కికంగా నిరూపించడానికి ప్రయత్నిస్తే మాత్రం కుదరటం లేదు. జగత్తు బ్రహ్మ ఒకటే అంటామా అంటే జగత్తు జడం, బ్రహ్మ చైతన్యం. జగత్తు సగుణం, బ్రహ్మ నిర్గుణం. జగత్తు సవికారం, బ్రహ్మ నిర్వికారం. పోనీ జగత్తు బ్రహ్మకు భిన్నంగా ఉంది అందామా అంటే ద్వైతం వచ్చేస్తుంది. ఎక్కడ ద్వైతం ఉంటే అక్కడ దేశకాల వస్తు పరిచ్ఛేదం వస్తుంది. ఒకటి ఇంకొక దానికి పరిమితులను విధిస్తుంది. బ్రహ్మ అనంతం. అనంతం బ్రహ్మని ఎలా పరిమితం చేస్తారు? అంతేకాదు, బ్రహ్మ అద్వైతం. ఉన్నదొక్కటే బ్రహ్మ. ఉన్నదొక్కటే బ్రహ్మ అయితే భిన్నంగా వేరే ఏది ఉండడానికి వీల్లేదు. అది కాదు, ఇది కాదు, జగత్తు బ్రహ్మలో ఒక భాగం అందామా అంటే బ్రహ్మకు భాగాలు లేవు. ఆకాశానికే భాగాలు లేకపోతే బ్రహ్మకు ఎలా భాగాలు ఉంటాయి? అందువల్ల జగత్తు యొక్క ఉనికిని తార్కికంగా నిరూపించలేం. నా ఆత్మభావేన నా అనేదం నా స్వేనాపి కదంచన. ఈ నానాత్వం ఆత్మ ఒకటి కాదు, అలాగని ఆత్మకు భిన్నంగానూ లేదు. జగత్తు యొక్క స్వరూపం ఆత్మకు సమానంగానూ లేదు, భిన్నంగానూ లేదు. అందువల్ల అది అనిర్వచనీయం. ముందే చెప్పినట్టుగా గౌడపాదాచార్యుల వారి పద్ధతే వేరు. ఇంతవరకు జగత్తును బ్రహ్మను పోల్చి చూశాం. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నారు మన చేత. జగత్తు బ్రహ్మ విషయం మాట దేవుడెరుగు. జగత్తులోనే ఒక వస్తువుకు ఇంకొక వస్తువుకు మధ్య సంబంధాన్ని కూడా తార్కికంగా నిరూపించలేమంటున్నారు. మనకు తెలిసి జగత్తులో అనేక వస్తువులున్నాయి. ఒక వస్తువు ఇంకో వస్తువుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పుస్తకం బల్ల మీద ఉంది. ఈ వాక్యంలో పుస్తకం వేరు, బల్ల వేరు. అందువల్ల వాటి పేర్లు కూడా భిన్నంగా ఉన్నాయి. అలా అనేక వస్తువులకు అనేక పేర్లు పెట్టుకుని వాటితో వ్యవహారం నడుపుతున్నాం. అంతకన్నా వాటి విషయాల్లో లోతుకు వెళ్ళలేదు. గౌడపాదాచార్యులు ఒక ఆశ్చర్యకరమైన సూత్రాన్ని చెప్తున్నారు. కొంచెం లోతుగా వెడితే ఒక వస్తువుకు ఇంకొక వస్తువుకు మధ్య భేదాన్ని అసలు నిరూపించలేము అంటారు. మనం వాటి మధ్య భేదం ఉందనుకుంటున్నాం, కానీ నిజంగా లేదు అంటున్నారు గౌడపాదాచార్యులు. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం బ్రహ్మ గురించి మాట్లాడటం లేదు.
జగత్తులోని రెండు వస్తువుల గురించి మాట్లాడుతున్నాం. నా పృథక్ నా అపృథక్ కించిత్. జగత్తులోని ఒక వస్తువు ఇంకో వస్తువును పోలి ఉందా, భిన్నంగా ఉందా అని కొంచెం కూడా నిరూపించలేమంటున్నారు గౌడపాదులు. అదెలా? కొంచెం లోతుగా ఈ విషయాన్ని విశ్లేషిద్దాం. భేదాన్ని ఎలా నిరూపిస్తాం? ఒకవేళ మీరు పసుపు రంగు, ఎరుపు రంగు భిన్నంగా ఉంది అన్నారనుకోండి. మీ కళ్ళు 3 విషయాలను చూడగలుగుతున్నాయి. కళ్ళు పసుపు రంగును చూపిస్తున్నాయి, ఎరుపు రంగును చూపిస్తున్నాయి, ఈ రెండింటి మధ్య భేదాన్ని కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, పసుపు రంగు, ఎరుపు రంగు మధ్య ఉన్న భేదం ఏ రంగు? పసుపు రంగా, ఎరుపు రంగా? ఏదీ కాదు. ఆ భేదం ఆ రెండిట్లో ఏదీ కాదు. భేదం ఏ రంగు కాకపోతే ఆ భేదాన్ని చూడలేరు కదా మీరు. అంటే భేదానికి ప్రత్యక్ష ప్రమాణం లేదు. సరే, ఇప్పుడు రూపం తీసుకుందాం. ఒక వృత్తాన్ని, ఒక చతురస్రాన్ని తీసుకుందాం. ఈ 2 రూపాలు మీకు బాగానే కనిపిస్తున్నాయి. సరే, వీటి మధ్య ఉన్న భేదం ఏ రూపంలో ఉంది? వృత్తమా, చతురస్రమా? ఏదీ కాదు. భేదం ఏ రూపం కాకపోతే భేదాన్ని చూడలేరు మీరు. కళ్ళు రంగు, రూపాల్ని మాత్రమే చూడగలవు, కానీ భేదం రంగు కాదు, రూపము కాదు. అయితే భేదం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలలో దేనికి అందదు. భేదం ఈ 5ంటికి అందకపోతే అది ప్రత్యక్ష ప్రమాణానికి అందదని అర్థం. పంచ జ్ఞానేంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణం. పంచ జ్ఞానేంద్రియాలకు అందని ప్రత్యక్ష విషయంలోకి రాదిది. ప్రత్యక్ష ప్రమాణానికి అందకపోతే అనుమాన ప్రమాణంలోకి వస్తుందా? అనుమాన ప్రమాణం వాడాలంటే దానికి ప్రత్యక్ష ప్రమాణం తోడవాలి. కొండ మీద పొగను చూసి అక్కడ అగ్ని ఉందని ఊహించాలంటే ఎక్కడ పొగ ఉంటే అక్కడ అగ్ని ఉందనే జ్ఞానం ఉండాలి. అది ప్రత్యక్ష ప్రమాణం వల్లనే సాధ్యం. పూర్వకాలం వంటిట్లో పొగను, అగ్నిని కలిపి చూడడం వల్ల కలిగిన జ్ఞానం అది. అసలు పొగనే ఎప్పుడూ చూడకపోయి ఉంటే పొగ ఉన్న చోట అగ్ని ఉందని చెప్పలేరు. అంటే అనుమాన ప్రమాణాన్ని ప్రత్యక్ష ప్రమాణానికి జత చేయకుండా వాడలేరు. అంటే అనుమాన ప్రమాణమే కాదు, తర్కం మీద కూడా ఆధారపడిన తక్కిన ప్రమాణాలు కూడా వాడలేరు. అవి అర్ధాపత్తి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం, ఉపమాన ప్రమాణం. అంటే లౌకిక విద్యకు వాడే 5 ప్రమాణాల్లో దేనిని వాడలేరు. ఈ ప్రమాణాలు పనిచేయించోట శాస్త్ర ప్రమాణం పనిచేస్తుంది. శాస్త్రం ఆత్మజ్ఞానాన్ని కలుగు చేస్తుందని చూసాం. అయితే శాస్త్రం ఈ భేదం గురించి చూపిస్తుందా? నేహ నానాస్తి కించన. ఇక్కడ కూడా భేదం లేదు అంటోంది శాస్త్రం. ఆ విధంగా భేదాన్ని నిరూపించడానికి ఏ ప్రమాణము లేదు. మరైతే ద్వైతం ఏమిటి? అది కేవలం అపోహ మాత్రమే. ఏ ప్రమాణానికి అందని దాన్ని మిథ్య అంటారు. అందువల్ల భేదం ఉందని మీరు అనుకుంటున్నా మీరు భేదం గురించి మాట్లాడలేరు అంటున్నారు గౌడపాదులు. ఇది తత్వ విదో విదుహు. ఈ విధంగా ద్వైతం మిథ్య అని జ్ఞానులు అర్థం చేసుకుంటారు. మిథ్య అంటే ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ తర్కానికి అందదు. సాధనలు, ఫలం, కారికలు 35 నుంచి 38 వరకు వస్తాయి. 4 సాధనలు ఉన్నాయి. జ్ఞాన ఫలం చెప్పబడింది వీటిల్లో. మొదటిది సాధన చతుష్టయ సంపత్తి. అధికారి రాగం, భయం, క్రోధం నుంచి విడిపడాలి. దీన్ని వీత, రాగ, భయక్రోధ పదాలు సూచిస్తాయి. ఇది సమాధి షట్క సంపత్తిని సూచిస్తుంది. మునిభిహి అంటే వివేకం కలిగి ఉండాలి. ఈ పదాలు సాధన చతుష్టయ సంపత్తిని సూచిస్తాయి. రెండోది వేదాంత శ్రవణ మననాలు. వేదాంతాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. వేద సారం జ్ఞానం మాత్రమే, కర్మ ఉపాసన కాదు అని తెలుసుకోవాలి. ఇందులో మననం కూడా కలుపుకోవాలి. వీటిని వేద పారగైహి పదం సూచిస్తోంది. నిధిధ్యాసనం. నిధిధ్యాసనం మధ్యమాధికారికి అవసరం. అతను తను పొందిన జ్ఞానాన్ని నిష్ఠగా మలుచుకోవడానికి అది తోడ్పడుతుంది. తను నేర్చుకున్న వేదాంత బోధ నుంచి తురీయ నిర్వచనాన్ని నెమరు వేసుకోవాలి. దీన్ని అద్వైత యోజయేత్ స్మృతం పదం సూచిస్తుంది. సన్యాసాశ్రమం కావాలనుకుంటే ఒక సాధకుడు కావాలంటే సన్యాసం స్వీకరించవచ్చు, లేదా గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆంతర సన్యాసం స్వీకరించవచ్చు. దీన్ని యతిహి భవేత్ పదాలు సూచిస్తాయి. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః, తత్వీభూతస్తదాధార మస్తత్వాద ప్రచ్యుతో భవేత్. జ్ఞానఫలం. ఈ కారికలో జ్ఞానఫలాన్ని చూస్తాం. జ్ఞానం పొంది నిధిధ్యాసనం చేస్తే జ్ఞాన నిష్ఠలో నిలబడతాడు జ్ఞాని.
అంటే అతనికి తురీయ దర్శనం కలుగుతుంది. తురీయ దర్శనం కలుగుతుంది అంటే అక్షరాల తురీయం అనే దాని దర్శనం కలగడం కాదు. తురీయ జ్ఞానం కలుగుతుంది. తురీయం ఎక్కడ చూస్తాడో? లోపల బయట కూడా. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వాతు. జ్ఞాని తురీయాన్ని తనలోనే చూస్తాడు. ఆధ్యాత్మికం అంటే తనలోనే చూస్తాడు. మనసును సాక్షిభూతంగా చూసే సాక్షి చైతన్యమే తురీయం అని అర్థం చేసుకుంటాడు. చైతన్యం మనస్సుతో కలిస్తే అది విశ్వ, తేజస లేదా ప్రాజ్ఞ అవుతుంది. మనస్సుకు భిన్నంగా ఉంటే తురీయం అవుతుంది. తత్వం దృష్ట్వా బాహ్యతః. అదే తురీయాన్ని బాహ్యంగా కూడా చూస్తాడు. ఈ వాక్యం చాలా ముఖ్యం. ఎందుకంటే తురీయం లేదా బ్రహ్మ ఆంతరంగా ఉంది కాబట్టి తురీయాన్ని ఎప్పుడు చూడాలంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చోవాలి అనే అపోహ ఉంది చాలా మందిలో. గౌడపాదులు బ్రహ్మ ఆంతరంగా ఉందని చెప్పి ఆంతరంగా మాత్రమే కాదు బాహ్యంగా కూడా ఉంది అంటున్నారు. బ్రహ్మ లోపలే ఉంది అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మకు పరిమితి విధించినట్టు అవుతోంది. జ్ఞాని బ్రహ్మను బాహ్యంగా ఎలా చూస్తాడు? జ్ఞాని బాహ్యంగా సద్రూపంలో చూస్తాడు. చిద్రూపేణ అంతః సద్రూపేణ బాహ్యః సర్వదా పశ్యతి. చిద్రూపంలో అంతరంగంలోను, సత్ అంటే ఉనికి రూపంలో బాహ్యంగాను ఎప్పుడూ చూస్తాడు. ఉనికి ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు అనాలి. బల్ల ఉంది, కుర్చీ ఉంది, స్త్రీ ఉంది అనే వాక్యాలన్నిట్లోనూ ఉనికి రూపంలో బ్రహ్మ ఉంది. ఇక్కడ ప్రతి పదాన్ని జాగ్రత్తగా వాడాలి. జ్ఞాని తత్వాన్ని లోపల బయట చూస్తాడు అంటే చూస్తాడు అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తత్వం ఆబ్జెక్టు అంటే ప్రమేయం కాదు. అందువల్ల అయోమయం కలుగకుండా గౌడపాదాచార్యుల వారు జాగ్రత్తగా ఇంకొక పదం వేశారు. తత్వీభూతః. సత్ చిత్ ఆత్మ బాహ్య వస్తువు కాదు, చూసే అతనే జ్ఞానే, తానే తురీయం అవుతాడు. మళ్ళీ అవుతాడు పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అవుతాడు అంటే తను ఎవరో కాదు, తురీయ ఆత్మే అని అర్థం చేసుకుంటాడు. నేను శరీరాన్ని, నాకు ఆత్మ ఉంది. జ్ఞానం పొందకముందు వాక్యం. నేను ఆత్మను, నాకు శరీరం ఉంది. జ్ఞానం పొందాక వాడే వాక్యం. ఈ పై వాక్యం నుంచి కింద వాక్యానికి రావడమే తత్వీభూతః. తానే తత్వం అని అర్థం చేసుకున్న వ్యక్తి. తదా రామః. తనలో రమిస్తాడు. ఆత్మజ్ఞానం పొందితేనే గొప్ప ఆనందాన్ని పొందుతాడు. తన స్వస్వరూపం ఆనంద స్వరూపం అని తెలుసుకునడమే అతనికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అతనికి వేరే ఏ ఆనందమూ అవసరం లేదు. నాకు వేదాంతం అధ్యయనం చేసి చేసి విసుగు పుడుతోంది, నాకు ఏదైనా ఆనందం కావాలి అని అన్నాడంటే అతనికి వేదాంతం సరిగ్గా అర్థం కానట్టు అర్థం. తదా రామః అంటే బ్రహ్మే అతనికి ఆనందహేతువు. అంత మాత్రాన అతను బాహ్య ఆనందాన్ని పట్టించుకోడని కాదు అర్థం. బాహ్యంగా కలిగే ఆనందం అతనికి బోనస్. జ్ఞానిని యూపీఎస్తో పోల్చవచ్చు. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. బాహ్యంగా కరెంటు ఉన్నా లేకపోయినా యూపీఎస్ ఉంటే మీరు నిశ్చంతగా ఉన్నట్టుగా జ్ఞాని బాహ్యంగా ఆనందం దొరికినా దొరకకపోయినా ఆనందంగా ఉంటాడు. అతనిది అన్ఇంటరప్టెడ్ ప్లెజర్ సప్లై. అతనే ఆనంద స్వరూపుడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. తత్వాద ప్రత్యుతో భవేత్. ఇంకా అప్పటి నుంచి తత్వం నుంచి జారిపోని వ్యక్తిగా ఉంటాడు. జ్ఞాని నిధిధ్యాసనం తర్వాత జ్ఞాన నిష్ఠలో నెలకొని ఉంటాడు. తన ప్రజ్ఞను స్థితప్రజ్ఞగా మలుచుకుంటాడు. అప్రచ్యుతః. వ్యవహారం నడుపుతున్నా కూడా జ్ఞానం నుంచి జారిపోడు. సైకిల్ తొక్కడంలో ఆరితేరిన వ్యక్తి ఎంత రద్దీ ఉన్న వీధిలో నడుపుతున్నా ఎలా బ్యాలెన్స్ తప్పకుండా నడుపుతాడో అలాగే జ్ఞాని ఎంత వ్యవహారం నడుపుతున్నా కూడా జ్ఞాన నిష్ఠలో నిలబడతాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. జ్ఞానం పొందిన వ్యక్తికి కలిగే ఫలం జీవన్ముక్తి. ఈ కారికలో ఫలం చూసాం. ఫలం చిద్రూపేణ అంతః సద్రూపేణ బహిః సర్వదా పశ్యతి. తత్వాద ప్రత్యుతో భవేత్. జ్ఞాని జ్ఞాననిష్టలో నెలకొంటాడు. ఇక్కడితో జగత్ యొక్క మిథ్యాత్వాన్ని నిరూపించే వైతథ్య ప్రకరణం ముగిసింది. మళ్ళీ వచ్చే క్లాసులో 3వ ప్రకరణమైన అద్వైత ప్రకరణాన్ని అధ్యయనం చేద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.